హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏవిఆర్ బ్రైట్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం గతంలో ఆల్రెడీ కొన్ని నిబంధనలు నేర్చుకున్నాం. అదేవిధంగా ఈరోజు పర్యావరణ ప్రదూషణ్ అనే నిబంధ మనం చాలా క్లుప్తంగా క్లారిటీగా ఈరోజు నేర్చుకుందాం. మనకి వచ్చినట్టు ఉంటాయి కానీ ఇప్పుడే మర్చిపోతాం, ఎందుకంటే వాటి యొక్క మీనింగ్స్ తెలియక. అందుకే ఈరోజు మీకు నేను చాలా క్లారిటీగా తెలుగులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది మీరు కంపల్సరీగా అది గమనించండి. సో ఈరోజు పర్యావరణ ఆర్ ప్రదూషణ్ అంటే వాతావరణం మరియు కాలుష్యం. సో మీరు రాసే ముందు ఖచ్చితంగా పాయింట్స్ వేజ్గా రాస్తే, నేను గతంలో చాలాసార్లు చెప్పాను, మీరు పాయింట్స్ వేజ్గా రాస్తేనే ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పారాగ్రాఫ్ ఎక్కువ రాయద్దు. సో ఫస్ట్ రోమన్ పెట్టి ప్రస్తావన హెడ్డింగ్ పెట్టాలి. ప్రస్తావన హెడ్డింగ్ పెట్టి దాని కిందన పాయింట్స్ వేజ్గా రాస్తే మనకి చాలా క్లారిటీగా మనకి అర్థమవుతుంది, కరెక్షన్ చేసే వాళ్ళు కూడా అర్థమవుతుందన్నమాట. సో ఈరోజు పర్యావరణ అవర్ ప్రదూషణ్. సో దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఎలా రాయాలంటే పర్యావరణకి అర్థమై వాతావరణం. పర్యావరణకి అర్థమై వాతావరణం. పర్యావరణం అంటే వాతావరణం అంటే అట్మాస్ఫియర్. పర్యావరణం అనేది ఖచ్చితంగా వాతావరణంతో కూడి ఉంటుంది అన్నమాట. पर्यावरण का अर्थ है वातावरण है. पर्यावरण हर प्राणी का రక్షక కవచం है. ఈ పర్యావరణం అనేది ఈ భూమిపై ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా ఒక పర్యావరణ రక్షక కవచం. ఏంటండి? వాతావరణ పర్యావరణ ఆరు ప్రాణిక రక్షక కవచం. ఈ భూమిపై ఉన్నటువంటి ప్రతి జీవికి ప్రతి ప్రాణి కూడా రక్షక కవచం. नेक्स्ट पॉइंट కింద पर्यावरण के संतुलन से मानव का स्वास्थ्य अच्छा रहता है. ఇప్పుడు పర్యావరణం అంటే పర్యావరణం ఎప్పుడైతే సమతుల్యంగా ఉంటుందో అప్పుడే మానవ యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది. అంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. అంటే పర్యావరణం అనేది సమతుల్యంగా ఎప్పుడైతే ఉంటుందో మన ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. సో అది పర్యావరణకే సంతులన్ సే మానక స్వాస్థ్య అచ్చరతే. స్వాస్థ్య అంటే ఆరోగ్యం. ఇక్కడ సంతులన్ అంటే సమతుల్యంగా అంటే ఒక క్రమ పద్ధతిలో ఉంటే మన ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ పాయింట్ కింద विश्व भर की प्राणियों के जीवन पर्यावरण की स्थिति पर निर्भर रहते हैं. नेक्स्ट पॉइंट ఏంటంటే विश्व भर की प्राणियों के जीवन पर्यावरण की स्थिति पर निर्भर रहते हैं. అంటే విశ్వభర్ అంటే విశ్వ అంటే ప్రపంచం. మన ప్రపంచాన్ని రాయొచ్చు, సంసారాన్ని రాయొచ్చు, జగత్తాన్ని రాయొచ్చు, దునియాని కూడా రాయొచ్చు. ఆ మీనింగ్ తెలియకపోతే ప్రపంచంలో అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రాణ్యం ప్రతి ప్రాణి కూడా పర్యావరణ స్థితి పర్ నిర్భర్ అవుతాయి. ఈ వాతావరణం మీదే పర్యావరణం మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా ఈ పర్యావరణం మీద ఆధారపడి ఉంటుంది. ఆ నెక్స్ట్ పాయింట్ కింద ఏం రాస్తారంటే ఆజ్కల్ ఐసా మహత్వపూర్ణ పర్యావరణ బిగడా జా రహా హై. నవేడే చూస్తే ఈ మహత్వపూర్ణమైనటువంటి ఈ పర్యావరణం ఈ వాతావరణం రోజు రోజుకి క్షీణిస్తుంది. ఎందుకంటే బిగడా అంటే క్షీణించడం, చెడిపోతుంది అనమాట. సో పర్యావరణ బిగడా జా రహా హై. तो ఈ పర్యావరణంలో ఏంటంటే ఉంటాయి. और पर्यावरण में भूमि, वायु, जल, ध्वनि नामक 4 प्रकार के प्रदूषण फैल रहे हैं. అంటే ఈ వాతావరణంలో ఈ పర్యావరణంలో మనకి 4 టైప్స్ ఆఫ్ 4 రకాలుగా కాలుష్యాలు ఉన్నాయి. అవి ఏంటేంటి? భూమి కాలుష్యం, వాయు కాలుష్యం, వాయు అంటే గాలి, జల కాలుష్యం, జల అంటే నీటి కాలుష్యం, అండ్ ధ్వని కాలుష్యం, ధ్వని అంటే సౌండ్ పొల్యూషన్. సో ధ్వని కాలుష్యం. ఇలాగా 4 రకాలుగా
కాలుష్యాలు అనేవి ఈ ఎర్త్ పైన ఉన్నాయన్నమాట. इन प्रदूषण के कारण पर्यावरण का संतुलन बिगड़ता जा रहे हैं. అంటే భూమి పైన ఇన్ని టైప్స్ ఆఫ్ పర్యావరణాలు ఉన్నాయి కాబట్టి, పొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి, మన ఈ ప్రదేశంలో అంటే పర్యావరణ సంతులన్, ఈ సమతుల్యత అనేది దెబ్బతింటుంది. ఇన్ని రకాల పొల్యూషన్స్ ఉండడం వల్ల ఈ వాతావరణంలో క్రమ పద్ధతులు సరిగా అవటం లేదనమాట. అందుకే ఈ సమతుల్యత అనేది దెబ్బతింటుంది. అవి ప్రస్తావనలో కొన్ని పాయింట్స్ రాస్తారు. తర్వాత రోమన్ 2లో విషయ విశ్లేషణ, దాని గురించి మనం చాలా క్లుప్తంగా వివరించాలి. విషయ విశ్లేషణ అని హెడ్డింగ్ పెట్టి దాని కింద మరలా సబ్ పాయింట్స్ రాస్తే మీకు మార్క్స్ ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. దాంట్లో ఫస్ట్ పాయింట్ కింద భూమి పర్ रहने वाली हर प्राणी को जीने प्राणवायु, मतलब ఆక్సిజన్ కి ఆవశ్యకత होती है. అంటే ఈ భూమిపై ఉన్నటువంటి ప్రతి ప్రాణికి కూడా జీనే అంటే ప్రతి ప్రాణికి కూడా జీనే అంటే మన అంటే భూమిపై ఉన్నటువంటి ప్రతి ప్రాణి తన మనుగుడు సాగించడం కోసం, అంటే జీనే తనక మనుగుడు సాగించడం కోసం మనకి ప్రాణవాయువు అనేది చాలా చాలా అవసరం. ఆ ప్రాణవాయువు పర్యావరణం మీద ఆధారపడి ఉంది. ఇక్కడ ప్రాణవాయువు అంటే ఆక్సిజన్, ఆక్సిజన్ అంటే O2. సో చెట్లు ఎప్పుడైతే ఎక్కువ ఉన్నాయో దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకి ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, అది మనకు ప్రాణవాయువు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయ విశ్లేషణలో ఫస్ట్ పాయింట్ కింద రాస్తారు. अब नेक्स्ट पॉइंट కింద यह प्राणवायु हमें पेड़ पौधे हरे भरे पत्तों से ही मिलते हैं. మనకి ఈ ప్రాణవాయువు దేంట్లో వస్తుంది అంటే पेड़ पौधों से हरे भरे पत्तों से ही मिलते हैं. మనకి చెట్లు మొక్కలు పొదలు ప్లాంట్స్ వల్ల మనకి అంటే పౌధోంకి అరే బరే దాంట్లో ఆకుపచ్చగా ఉన్నటువంటి ఆకుల ద్వారా మనకి ఈ ఆక్సిజన్, ఈ ప్రాణవాయువు అనేది మనకి లభిస్తుంది. సో పేడు పౌధ అరెబరే పత్తోన్సే, అరెబరే పత్తి అంటే ఆకుపచ్చుకున్నటువంటి ఆకుల ద్వారా మనకి లభిస్తుంది. ఈ దినం పేడు పౌధకి బేప్రిక్ కాట్ రాహే అంటే ఎందుకు మనకి ఈ పర్యావరణం కరెక్ట్గా లేదని అనుకుంటే ఈ రోజుల్లో పేడు పౌధే ఈ చెట్లు మొక్కలు వీటన్నిటిని కూడా బేప్రిక్ చేస్తున్నారు. బేప్రిక్ అంటే నరికివేయడం, మన అవసరాల కోసం వాటిని నరికివేస్తున్నాం. దానివల్ల మనకి సరైనటువంటి ఆక్సిజన్ మనకు అందటం లేదు. సో ఇక్కడ బేప్రిక్ కాట్ రాహే నరికివేస్తున్నారు. సో वास्तव में पेड़ पौधे ही पर्यावरण के संतुलन रखने में काम आते हैं. మనం వాస్తవంగా చెప్పుకుంటే ఈ పేడు పౌధే వాతావరణంలో అంటే పర్యావరణంలో సమతుల్యతను కాపాడడం కోసం ఇవి మనకి పనిచేస్తున్నాయి. అంటే ఈ చెట్లన్నీ కూడా సమతుల్యతను కాపాడడం కోసం ఇవి మనకి పనిచేస్తున్నాయి. అంటే మన యొక్క ప్రాణాలు మనం కాపాడడం కోసం ఇవి పనిచేస్తున్నాయి. సో వాటిని మనం బేప్రిక్ చేస్తున్నాం. బేప్రిక్ అనేది మనం చేయకూడదు, అది ఖచ్చితంగా మనం ఆలోచించాలి. ఇది మీకు పబ్లిక్లో పడే అవకాశం ఉంటుంది. సో తర్వాత పాయింట్ हमारे चारों ओर के कल खानों से धुआं निकलते हैं. మనం చూస్తే ఎటువైపు చూసినా చుట్టూ ఫ్యాక్టరీస్ అంటే కర్మాగారాలు. చారో ఓర్ అంటే పోర్ట్సెస్ కూడా కార్ఖానో సే ధువా నికల్తే హై. ఈ కర్మాగారాలు ఎక్కువ ఉండడం వల్ల దాని ద్వారా ఈ పొగ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. సో ఇసిసే వాయు ప్రదూషణ బట్ రాహే, దీనివల్ల వాయు ప్రదూషణ అనేది వస్తుంది. చుట్టూ ఫ్యాక్టరీస్ కర్మాగారాలు ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉండడం వల్ల ఆ పైనుంచి ఎక్కువ పొగ వస్తుంది, అంటే వాయువు. ఆ వాయువు ద్వారా మనం దాన్ని పీలుస్తున్నాం. పీల్చి మనకి రకరకాలమంటే డిసీజ్ వచ్చి మనం చనిపోవడం జరుగుతుంది. సో దీని ద్వారా దాని వాయు ప్రదూషణ అనేది ఆ విధంగా వ్యాప్తి చెందుతుంది అన్నమాట. और बाद में नेक्स्ट पॉइंट కింద
कूड़े कचरे के नदी नालों पे बहा देने से जल प्रदूषण हो रहा है. మనం చూస్తున్నాం కూడే కసరే చెత్త చెదారం ఇవన్నీ కూడా నదుల్లోను చిన్న చిన్న కాలువల్లోను దాంట్లో వేయడం వల్ల మనకి ఈ జల ప్రదూషణ అనేది అవుతుందన్నమాట. అంటే ఫ్యాక్టరీ కర్మాగారాల వల్ల వాయు ప్రదూషణ వస్తుంది. ఈ నీటిలో చెత్త చెదారం అన్ని వేయడం వల్ల జల ప్రదూషణ అనేది వస్తుంది. అంటే వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా వాయువు జల్ प्रदूषणों के कारण कई बीमारियां फैल रहे हैं. అంటే మనకి ఈ వాయు ప్రదూషణ వల్ల ఈ జల ప్రదూషణ వల్ల ఈ కారణంగా మనకి కై బీమారియా అనేక రకాల వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. మనకి అనేక రకాల వంటి వ్యాధులు అంటే ఓన్లీ జల్ పొల్యూషన్ వల్ల, అంటే వాటర్ పొల్యూషన్ వల్ల అండ్ ఎయిర్ పొల్యూషన్ వల్ల, వీటి వల్ల మనకి కంపల్సరిగా వ్యాధులు అనేవి మనకి వ్యాపిస్తుంటాయి. సో ಅವರು అది అయిన తర్వాత అక్కడికి ఆయన పాయింట్స్ లాస్ట్లో దీనివల్ల జరిగేటటువంటి నష్టం ఏంటి అంటే అనేది మనం లాస్ట్లో ఆ సైడ్ ఎయిటింగ్ పెట్టుకొని దాని కింద మళ్ళీ పాయింట్స్ రాయాలి. पर्यावरण के असंतुलन से मौसम समय पर नहीं आते हैं. పర్యావరణం ఎప్పుడైతే సమతుల్యత లేదో, అసంతులం ఉందో అప్పుడు సమయ పర్ నహి ఆతే హై, మౌసం సమయ పర్ నహి ఆతే హై. ఆ సీజన్స్ అనేవి కరెక్ట్గా అవ్వవు అనమాట. పడవలసిన టైంలో వర్షాలు పడవు, అవసరం వచ్చినప్పుడు పడవు, అవసరం లేనప్పుడు పడతాయి. సో ఆ సీజన్స్లో మనకి చేంజ్ అనేది వస్తుంది. ఇసిసే అంటే ఈ కారణం వల్ల, అంటే అసంతులం కారణం వల్ల ఇసిసే వర్షా బి ఠీక్ సమయ పర్ నహి ఆతే హై, ఆ వర్షాలు సమయానికి పడవు. సో ఇసిసే దీని కారణంగా వర్షా బి ఠీక్ సమయ పర్ నహి హోతే హై. వర్షా కే నా హోనే కారణం అకాల్ పడతాయి హై. వర్షాలు ఎప్పుడైతే కురవలేదో మనకి అకాల్ పడతాయి హై. అకాల్ అంటే కరువు, కరువు అనేది ఏర్పడుతుంది. వర్షాలు ఎప్పుడైతే సకాలంలో పడవో మనకి కరువు అనేది ఏర్పడుతుంది. వహి అతివృష్టి और कहीं అనావృష్టి की हालत भी आती है. అయితే అతివృష్టి లేదా అనావృష్టి అంటే ఎక్కువగా బీభత్సంగా వర్షాలు కురిసేస్తాయి, లేదా కంప్లీట్గా వర్షాలు పడవు. అంటే అతివృష్టి అనావృష్టి, దానివల్ల మనకి చాలా నష్టాలు కలిగే అవకాశం ఉంది. సో और बाद में ऐसा प्रदूषण को यथाशक्ति दूर करना हम सबका कर्तव्य है. ఈ ప్రదూషణ మనం అంటే ఇలాంటి కాలుష్యాన్ని వీలైనంత వరకు తొలగించడం మన యొక్క కర్తవ్యం. ఇలాంటి కాలుష్యాన్ని ऐसे प्रदूषण के यथाशक्ति दूर करना हम सबका कर्तव्य है. ఇలాంటి కాలుష్యాన్ని వీలైనంత వరకు తొలగించడం మన యొక్క పరమ కర్తవ్యం. సో ఇది ప్రతి ఒక్కరు కూడా దీన్ని అమలు చేయాలి. और इसके लिए हम सब वचन है और प्रयत्न करें गंदगी ना फैलेगी, कूड़ा कचरा नदी नालों में ना बहाएंगे, उनको सदा साफ रखे, पेड़ों की ना काटे. మనం ఒకటే ఒక ప్రతిజ్ఞ చేయాలి. ఏమని ప్రతిజ్ఞ చేయాలి? మనం ప్రతిజ్ఞ చేసి మనం ప్రయత్నం చేయాలి. గందకి నా ఫైలాగే, మురికి చేయకుండా, మురికి చేయకుండా వీటిని కూడా కసర నది నాలమే, చెత్త చెదారం నదుల్లో వేయకుండా దాన్ని ఎల్లప్పుడు కూడా సదా స్వాపరికే, ఎప్పుడు శుభ్రంగా పరిశుభ్రంగా ఉండేటట్టు మనం చూడాలి. పేడున్న కాటి చెట్లు వృక్షాలు ఎప్పుడు కూడా మనం నరకకూడదు. సో విధంగా మనం చేయాలి. साथ ही नए पेड़े पौधे लगाकर पृथ्वी का हरियाली बढ़ाए. మనం ఎప్పుడు కూడా మనతో కలిసినటువంటి మన ఫ్రెండ్స్గా వీటిని నయే పేడే, కొత్త మొక్కల్ని నాటి పేడ పౌధలాగా పృథ్వీ హరియాలి బడాయి, కొత్త మొక్కలు నాటి ఈ భూమిని పచ్చదనంగా మనం చేయాలి. ఎప్పుడైతే భూమిని పచ్చదనంగా మనం చేసామో మనకి ప్రాణవాయువు అనేది మనకి లభిస్తుంది, దానిగా ఆక్సిజన్ అనేది మనకి లభిస్తుంది. వాహనం का दुआ कम करे, వాహనాల నుండి వచ్చేటటువంటి పొగను మనం అరికట్టాలి. ఎప్పుడైతే అరికట్టామో మనకి ఆరోగ్యం మనకి బాగుంటుంది. ऐसी करने से ही पर्यावरण का प्रदूषण होना बचा सकते हैं. ఈ విధంగా మనం పర్యావరణ యొక్క ప్రదూషణాన్ని మనం కాపాడే వాళ్ళం అవుతాం. ఈ విధంగా వీటిని కాపాడు మన యొక్క
కర్తవ్యం. వీటిని ఎప్పుడైతే బాగా కాపాడామో అప్పుడు మనకి మంచి ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా చదవాలి. 10th క్లాస్ యొక్క పబ్లిక్‌లో వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరు కూడా మర్చిపోవద్దు. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఏవిఆర్ బ్రైట్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ పెట్టండి. దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాని కింద మీరు కామెంట్ పెట్టండి. నేను సరి చేసుకుంటాను. సో ఖచ్చితంగా కామెంట్ పెట్టడం మర్చిపోకండి. షేర్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్.